అర్ధరాత్రి తిరుగుళ్ళు, గొడవలు, పోలీస్ స్టేషన్లు, సిగ్గులేని జీవితం. నువ్వెందుకు నా తలదించుకుంటున్నావు? నా పరువు తీస్తూ నన్ను తలదించుకున్నా చేస్తున్నావు కదా. నువ్వు అసలు మనిషివేనా? నిన్ను అంకుల్ అంకుల్ వద్దంకుల్, కొట్టద్దంకుల్. ప్లీజ్ డాడీ, డాడీ. రాత్రి జరిగిన గొడవలో మా తప్పు కూడా ఉంది. మీ తప్పు ఉందంటే నేను నమ్మను. వీడి మీద జాలి పడితే చెడిపోవడానికి వీడికి ఇంకా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. వీడిని ఇలా వదిలేస్తే ఎలా? కంప్లైంట్ ఇవ్వు. ఇన్స్పెక్టర్, వీడి మీద కంప్లైంట్ తీసుకోండి. వీడిని కోర్టుకు తీసుకువెళ్ళండి. 10 రోజులో నెల రోజులో జైల్లో చెప్పకూడుతుంటేనే కానీ వీడికి బుద్ధి రాదు. కంప్లైంట్ తీసుకోండి. రాత్రి ప్రేమ్ నువ్వు చాలా విషయాలు మాట్లాడుకున్నారంట కదా, నిజమేనా? మాట్లాడుకున్నాం మీ లవ్ గురించే. మా లవ్ గురించి కాదులే. బావా బావా అని చిన్నప్పటి నుంచి నువ్వు విజయ్ బావ వెంట పడ్డావు కదా. ఆ విజయ్ నిన్ను ప్రపోజ్ చేశాడా అని అడిగాడంట కదా ప్రేమ్. అడిగాడు. ఆ ఆలోచనలో పడితే స్వీట్ మెమరీస్ లోకి వెళ్ళిపోయావా అన్నట్టు కదా. అక్క, మీరు ప్రతిదీ షేర్ చేసుకుంటారా? పిన్ టు పిన్ అన్ని షేర్ చేసుకుంటావు. ఇంతకీ ప్రపోజ్ చేశాడా లేదా? చేసుండడ్లే. విజయ్ అంత సున్నితంగా ఆలోచించేవాడు కాదు కదా. అక్క, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే. జీవితాంతం కలిసి ఉండాలనుకున్నప్పుడు టాపిక్స్ ఉండాలి కదా. నీకేం కాలేదు కదా? దెబ్బలేం తగలేదుగా? నాకేం కాలేదే. నల్లగలే. అరవిందా! అందమైన చిరునవ్వు ఆ రూపం అపురూపం కదా. అందుకే అనుకుంటా అరవింద అని పేరు పెట్టుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ. యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగేది. మీరు కావాలని మాకు డాష్ ఇవ్వలేదు, మేం కావాలని మీకు అడ్డంగా రాలేదు. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఇలా జరిగినప్పుడు
ఎవరైనా కోరుకునేది ఒక్కటే, హ్యుమానిటీ, మానవత్వం. మేము కింద పడ్డం చూసి మీరు కారు దిగొచ్చి అరే మీకేం కాలేదు కదమ్మా అని ఒక్క మాట అనుంటే అందులో దొరికే చిన్న ఓదార్పు ఈ కరెన్సీలో దొరకదు. మేం పడిపోతే రెక్లెస్ గా మా మీద ముష్టి విసిరినట్టు ఇలా డబ్బులు విసిరేసి వెళ్ళిపోతే ఏంటి దీని మీనింగ్? ఇంత నిర్లక్ష్యంగా డబ్బులు ఎవరు పడేయరు, కానీ మీరు పడేశారు. ఎవరు పడేస్తారో చెప్పనా? పేదరికంలో మగ్గి గతిలేని జీవితం చాలా భారంగా గడిపి లాటరీ తగిలినట్టు సడన్ గా డబ్బు కలిసి వస్తుందే, వాళ్ళు విసురుతారు ఇలా. బహుశా మీరు చిన్నప్పటి నుంచి డబ్బులో పెరిగిన వాళ్ళు కాదు. వాళ్ళైతే ఇలా బిహేవ్ చేయరు. వెంటనే కార్ దిగేవారు, మాకేం జరగలేదన్నా హాస్పిటల్కు తీసుకువెళ్లేవాళ్ళు. మీకు ఉన్నట్టుండి డబ్బు కలిసొచ్చినట్టుంది. వయసు మీద పడుతుంది కదా, కొంచెం మానవత్వం నేర్చుకోండి. అదిచ్చే సాటిస్ఫాక్షన్ ఈ డబ్బు ఇవ్వదు. చాలా మంది అనాథలుంటారు. ఒక్క పూట కడుపు నింపితే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇవ్వండి. దట్ ఈస్ హ్యుమానిటీ. ఒక్క చూపుతోనే నన్ను నా గతాన్ని అంచనా వేశావంటే నువ్వు అందరిలాంటి ఆడపిల్లవి కాదే. నిన్ను పడేస్తాననే నా కొడుకు పందెం కాశాడే, వాడు తప్పకుండా గెలుస్తాడు. అంతా నాటకమని చెప్తాడు. దాన్ని అవకాశంగా తీసుకుని నిన్ను రోడ్డు మీదకి లాగుతానే. నన్ను రెచ్చగొట్టిన నిన్ను వదిలిపెట్టను. అంకుల్, ఇప్పుడు మీ అబ్బాయి మీద కేసు పెడితే ఈ విషయం మీడియా మొత్తానికి తెలుస్తుంది. అప్పుడు మీ పేరు నా పేరు అందరికీ తెలుస్తుంది. ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది అంకుల్. ఏదో ఆ మైకంలో జరిగిపోయింది, చిన్న గొడవ అంకుల్. చిన్న గొడవ? అది చిన్నదంటే కాదు, పెద్ద గొడవే. డ్యామేజ్ ఏదున్నా పబ్బుకి నేను పే చేస్తాను అంకుల్. కంప్లైంట్ మాత్రం వద్దు అంకుల్, ప్లీజ్ అంకుల్. చంద్రశేఖర్ గారు, ఈసారి క్షమించేసేయండి. క్షమించెయ్యాలా? క్షమించేస్తాను. కేసు వద్దు, ఏమి వద్దు. మరి నువ్వు ఒక పని చేయి, ఈ బెల్ట్తో వాణ్ణి కొట్టు. కొట్టు! వద్దంకుల్, ప్లీజ్ అంకుల్. కొడతావా, కేసు పెడతావా? కొట్టు! బెల్ట్తో మర్యాదలు చేయాల్సింది అలా కాదు, ఇలా.
ఇలా కొట్టాలి వాడిని. కొట్టు, ఇంకా కొట్టు. ఆపండి. కొట్టడం ఎందుకు? ఒకేసారి చంపేయండి. బెల్ట్ ఎందుకు? కత్తి తీసుకుని నరికేయండి. అప్పుడే గొడవ ఉండదు. ఇల్లని లేదు, వీధని లేదు, పోలీస్ స్టేషన్ అని కూడా చూడట్లేదు. ప్రతి చోట నా కొడుకు పరువు తీసేస్తున్నారు మీరు. పరువు? వీడికి అసలు పరువు ఉందా? వీడు తీస్తుంది నా పరువు. ప్లీజ్ అండి, ఇంటికెళ్ళి మాట్లాడదాం, ఇక్కడ కాదు. ఇన్స్పెక్టర్ గారు, మీరైనా చెప్పాలి కదా. చెప్తున్నాను మేడం, సార్ చాలా ఆవేశంగా ఉన్నారు. ఆవేశంలో ఉన్నప్పుడే అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇంద్రజ, ప్లీజ్ అండి, ఇంటికెళ్ళి మాట్లాడదామని చెప్పాను కదా. దయచేసి మీరు వెళ్ళండి. నాన్న, లేట్ అయ్యానా? సారీ, నన్ను క్షమించు. పదే ఇంటికి వెళ్దాం. ఏమండి, నీరజ ఎన్నింటికి వస్తానంది? టైం అయింది, ఇంకా రాలేదేంటి? వెళ్ళి చేదసిపోతుంది. అమ్మా అరవింద, వెళ్ళిన పని ఏమైంది? చంద్రశేఖర్ గారిని ఒప్పించేసావా? ఒప్పించడం కాదు కదా, అసలు ఆయన అపాయింట్మెంటే దొరకలేదు. అపాయింట్మెంట్ పక్కన పెడితే ఎస్ఎస్ స్టోర్స్ అని మా కంపెనీ పేరు చెప్పగానే అసలు నన్ను లోపలికే రానివ్వలేదు. చంద్రశేఖర్ గారు అన్ని విషయాల్లోనూ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారనిపిస్తోంది. ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే చాలా మంది ఆయన పాలసీ అలా ఉంటుంది అని చెప్పారు. అవునక్క, నేను వైజాగ్ రావడానికి ముందే కొంచెం తెలుసుకున్నాను. కానీ ఆయనతో మళ్ళీ డీల్ ఓకే చేయించడం ఇంత కష్టం అనుకోలేదు. హా. మరి ఇప్పుడు ఏం చేస్తావే? నీ బాస్కి విషయం చెప్పేసి, లేదంటే అనవసరంగా నీ మీద హోప్స్ పెట్టుకుంటారు. నా మీద మా బాస్ పెట్టుకున్న హోప్స్ ఎలాగైనా నిలబెట్టుకుంటానక్క. ఆయన నీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నువ్వేం చేయగలవు? అపాయింట్మెంట్ దొరకపోయినా పర్వాలేదు, ట్రై చేస్తాను. ఎలా ట్రై చేస్తావే? చంద్రశేఖర్ గారు ఎప్పుడు ఆఫీస్కి వెళ్తారు, ఎప్పుడు బయటకు వస్తారు, టైమింగ్స్ తెలుసుకున్నాం కదా. ఆ టైంకి నేను అక్కడ ఒక స్కూల్ స్టూడెంట్ లాగా నిలబడతాను. ఒకరోజు ఎవరి అమ్మాయి అలా నిలబడింది అని చూస్తారు. రెండో రోజు ఎందుకు ఈ అమ్మాయి ఎదురు చూస్తుంది అని చూస్తారు. మూడో రోజు సేమ్ ఫీలింగ్. కనీసం 4వ రోజైనా సెక్యూరిటీని పిలిచి నా గురించి అడుగుతారు. ఫలానా అమ్మాయి అని సెక్యూరిటీ సమాధానం చెప్తాడు. ఆయన చిరాకు పడొచ్చు, లేదంటే నన్ను లోపలికి పిలిచి మాట్లాడొచ్చు. అంతే కదా జరుగుతుంది. ఎస్, చంద్రశేఖర్ గారిని ఎలాగైనా కలిసి తీరుతాను. అదమ్మా అరవింద అంటే ఎటువైపు నుంచైనా అరవింద ఆశావాదంతోనే చూస్తుంది.
అనుకున్నది తప్పకుండా సాధిస్తుంది. అందుకే అరవింద అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు యాక్సిడెంటల్ గా ఒక అమ్మాయి తగిలిందిరా సాంబా. తగలటం ఏంటక్క? తగలడం అనుకో, తగలబడటం అనుకో, ఎవరది నాది? అది ఎవరో పక్కన పెట్టు. దాని బుర్ర ఎంత పాదరసమో అది మీతో చెప్పాలి. చెయ్యి చూసి ఎవరైనా జాతకం చెప్తారు, కానీ అది ఒక్క చూపు చూసి నా జాతకం చెప్పేసింది. నేను పేద కుటుంబం నుంచి వచ్చానని, అందుకే డబ్బు విలువ తెలియకుండా ప్రవర్తించానని నాకు క్లాస్ పీకి నడి రోడ్డు మీద నన్ను అవమానించింది. అంత అవమానించిన దాన్ని అలానే వదిలేసావా? గన్ను తీసుకుని దాని తల పగరుకు దాని తలలోనే బుల్లెట్ దించేసుంటే తర్వాత సంగతి నేను చూసుకునేవాడిని కదక్కా. ఇంకొకరు అయితే అలాగే చేసేదాన్ని తమ్ముడు. కానీ నా ఎదురుగా వచ్చి నిలబడింది నా కొడుకుని వల్లో వేసుకోవాలని చూస్తున్న అరవింద. వాడి వల్లో పడబోయే పిల్ల కాబట్టి నా కోపాన్ని పంటి కింద నొక్కి పెట్టి ఇంటికొచ్చేశాను. 25 ఏళ్ల నా గతాన్ని నేను గతిలేని దాన్ని అని ఒక్క మాటలో గుర్తు చేసి నన్ను చాలా చాలా అవమానించింది. నా కొడుకు ప్రేమ పేరుతో దాని మనసు మీద కొడతాడు, నేను దాని బ్రతుకు మీద కొడతాను. అది కుమిలి కుమిలి ఏడ్చి ఏడ్చి చచ్చిపోయే పరిస్థితికి తీసుకొస్తాను. ఏమో, అది చచ్చిపోవచ్చు కూడా. ఇన్స్పెక్టర్, వీడి మీద కంప్లైంట్ చేసుకోండి. వీడిని కోర్టుకు తీసుకువెళ్ళండి. 10 రోజులు, నెల రోజులు జైల్లో చెప్పకూడుతుంటేనే కానీ వీడికి బుద్ధి రాదు. ప్రతి చోట నా కొడుకు పరువు తీసేస్తున్నారు మీరు. వీడికి అసలు పరువు ఉందా? వీడు తీస్తుంది నా పరువు. సంబా, నా బిడ్డని చూడు. ఎక్కడో పొరపాటు జరిగిపోయిందని కాస్తైనా అర్థం చేసుకోకుండా గుడ్డును కొట్టినట్టు కొట్టించారు. కొడుకు మీద ఎంత హక్కుంటే మాత్రం ఇలా కొట్టిస్తారా? మీ బావగారి పద్ధతి ఏం బాలేదురా. నాకు కూడా నచ్చలేదక్కాయ్. ఈ విషయాన్ని నేను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవాళ రేపు కుర్రాళ్ళు బయట తిరక్క ముసలాళ్ళు బయట తిరుగుతారా? ముసలాళ్ళు గొడవ పడతారా? ఈ వయసుకే మంచి చెడు అంతా పిల్లలకు అర్థమైపోతే ఇంక ఏ తల్లిదండ్రులు తల బాదుకోవాల్సిన అవసరమే ఉండదు. అంతే కదా వదినా? ఆ విషయం ఆయనకు తెలియాలి కదా పారిజాతం. బావగారికి అన్నీ తెలుసక్కాయ్. ఆదిత్య బాబుకి ఇన్నేళ్ళు వచ్చినా ఆయన మీద తిరగబడలేదంటే అది బాబు సంస్కారం. అదే రాజమండ్రి పార్థసారథి గారు బాగా డబ్బున్నోళ్ళు. ఇలాగే తండ్రి కొడుకులకి కొన్ని విషయాల్లో గొడవలు. పార్థసారథి గారు కొట్టపోతే ఆయన కొడుకు తిరగబడి తండ్రి మీదకే చెయ్యెత్తాడంట. ఇక తండ్రి తలెక్కడ పెట్టుకోవాలి? పరువు పోయింది కదా. ఈ కాలం పిల్లలు అలా ఉన్నారు. మన ఆదిత్య బాబైతే చెయ్యెత్తడం కాదు కదా పాపం, కనీసం ఒక్క మాటైనా అనడు కదా. నాకు అనాలనే ఉంది.
ఎదిరించాలనుంది. కానీ చిన్నప్పటి నుంచి డాడీ అంటే నాకు భయం, అందుకే ఎదిరించలేకపోతున్నాను. కానీ డాడీ నన్ను ఇలానే ట్రీట్ చేస్తే ఇంకోరుకోను. అయ్యో నాన్న, ఏంటా మాటలు? సాంబా, మిమ్మల్ని చూస్తుంటే తండ్రి కొడుకుల మధ్య గొడవలు పెట్టేసేలా ఉన్నారే. జరిగింది మర్చిపో నాన్న. ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, తర్వాత ఆలోచిద్దాం. నీ విషయంలో మీ డాడీ అయితే మారాలి. వెళ్ళు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సాంబా, పదండి. సరే అక్క. ఇంట్లోనా? ఎవరు పంపించారు? అమ్మమ్మ గారు బాబు. దెబ్బలు తిని ఉన్న మనిషికి నిద్ర పట్టదు, ఏర్పాటు చెయ్యంటే తీసుకొచ్చాను.